ఈ వీడియోలో వేరే వాళ్ళ దొడ్లో కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ ఇంకా వేరే పావురాళ్ళు కానీ ఇలా మేము కొనుక్కొచ్చుకున్నప్పుడు ఏ విధమైన ప్రికాషన్స్ పాటిస్తామో చూపించేస్తానో వచ్చేయండి. అయితే ముందుగా ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో కొంచెం కళ్ళుప్పు పసుపు బకెట్ నిండా కలిపేసుకొని పక్కన పెట్టేస్తాము. తర్వాత తీసుకొచ్చుకున్న కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ ఆ పసుపు ఉప్పు కలిపిన నీళ్ళల్లో ముంచుతాం అన్నమాట. ఇలా ముంచడం వల్ల వాళ్ళ దొడ్లో ఉన్న డిసీజెస్ కానీ ఇంకేమైనా మన దొడ్లో ఉన్న కోడిపుంజులకి కోడిపెట్టలకి అంటుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేస్తాము మేము. చేసిన ఇలా పసుపు నీళ్ళల్లో ముంచిన కోడిపెట్టల్ని కోడిపుంజుల్ని ఒక 2-3 రోజుల వరకు మన దొడ్లో ఉన్న పెట్టలకి కలపకుండా అలా ఉంచేస్తాము. అలా ఉంచేయడం వల్ల వాటి యొక్క పరిస్థితి తెలుస్తుంది. మన దొడ్లో కూడా అవి అలవాటు అవుతాయి అన్నమాట, వెళ్ళిపోకుండా పావురాళ్ళు. ఇలా మేము అన్నిటికీ ఇదే విధంగా చేస్తాం. ఇంకా ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి మీరైతే బయట తెచ్చుకున్న పెట్స్కి.